కాకి మాత్రమే డేగ మీద దాడి చేయగలిగిన ఒక ధైర్యమైన పక్షి. కొన్నిసార్లు కాకి డేగ వీపు మీద కూర్చుని దాని వీపుని కొరుకుతా ఉంటుంది. అప్పుడు డేగ ఆ కాకితో యుద్ధానికి వెళ్ళదు. దాని టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోదు. అది తిరిగి ఆకాశంలోకి తన రెక్కలను విప్పి పైకి ఎగురుతూ ఉంటుంది. బాగా పైకి ఎగురుతుంది. ఆ ఎత్తులకి వెళ్ళిన కొద్దికి ఆ గాలిని పీల్చుకోలేకపోతుంది కాకి. ఎందుకంటే పైకి వెళ్ళిన కొద్దికి గాలి సన్నపడి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దందుచేత అది గాలిని పీల్చుకోలేక దాని అంతట అదే క్రిందకి పడిపోతుంది. ఈ విధంగా డేగ తన శత్రువుని ఓడించుతుంది. ఇక్కడ డేగ మనకి ఏం చెప్తుందంటే, మనం పైకి ఎదుగుతున్న కొద్దికి మన శత్రువులు ఎవరో ఒకరు మనని ఏదో విధంగా క్రిందకి తీసుకురావాలని గెలుకుతూ ఉంటారు. అటువంటప్పుడు మన టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా మన దృష్టి అంతా కూడా మన లక్ష్యం మీద, అలాగే ఎదుగుదల మీద పెట్టి మనం పైకి ఎదుగుతున్న కొద్దికి శత్రువులు వాటి అంతట వారే జారిపోతారు, మన జోలికి రారు అని చెబుతాంది డేగ.